విజయవాడ భవానీపురంలో 42 ప్లాట్ల తొలగింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. విజయవాడ భవానీపురంలో ఉన్నటువంటి జోజినగర్లో ఇవాళ ఉదయం నుంచి కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రధానంగా జోజినగర్లో ఉన్న 42 ఫ్లాట్ల వ్యవహారానికి సంబంధించి గత కొన్నాళ్లుగా కూడా వివాదం అయితే నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి స్థానికంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు అది తమకు సంబంధించిన స్థలంగా తాము రిజిస్ట్రేషన్ చేసుకున్నామని ఒకవైపు చెప్తుంటే, దీనికి సంబంధించి వేరే వర్గం కూడా కోర్టుకు వెళ్లటం, కోర్టుకు వెళ్లి తమకు అనుకూలంగా ప్రస్తుతం తీర్పు వచ్చిన నేపథ్యంలో వాళ్ళ పోలీసులు అదేవిధంగా కోర్టు సిబ్బంది సాయంతో ప్రస్తుతం ఆ నివాసాలు 42 నివాసాలని తొలగించడానికి సంబంధించి పోలీసుల సాయంతో ప్రస్తుతం ఇక్కడికి రావడం జరిగింది. దీంతో ఉదయం నుంచి అటు వైసీపీ నేతలు ఎవరైతే ఈ 42 ఫ్లాట్లకు సంబంధించిన యజమానులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి మద్దతుగా అటు తెలుగుదేశం పార్టీ నుండి జలీల్ ఖాన్, అదేవిధంగా ఇటు వైసీపీ నుంచి దేవినేని అవినాష్తో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పోతిన మహేష్ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రావడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అటు పోలీసులకి ఇటు ఫ్లాట్ల యజమానులకి మధ్య కొంత తోపులాట అదేవిధంగా వాగ్వాదం కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కోర్టును కూడా తప్పుతో పట్టించే విధంగానే ప్రస్తుతం దీనికి సంబంధించిన వ్యవహారం నడుస్తుంది. అందుకనే ఈ వ్యవహారానికి సంబంధించి వివాదం కూడా చోటు చేసుకుంది. కాబట్టి పూర్తిస్థాయి ప్రభుత్వం బాధితులకి న్యాయం చేయాలని ప్రస్తుతం అయితే ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రధాన డిమాండ్తో అయితే అటు వైసీపీ నేతలు కూడా ఇక్కడే ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులు మాత్రం ఇక్కడ పటిష్ట బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఫ్లాట్ల వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో కోర్టుకు సంబంధించిన ఆర్డర్ కాపీలతోనే మేము వచ్చినట్టుగా అటువైపున ఒక వర్గం కూడా చెప్తున్న నేపథ్యంలో మొత్తం అందరూ కూడా ఇక్కడే మోహరించారు. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో తమకు న్యాయం చేయాలని చెప్పి ఒకవైపున బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఏం చేయలేకైతే వాళ్ళు ఇక్కడే ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఒకసారి ఫ్లాట్ల యజమానులతో మాట్లాడదాం. మీరు ఓనరేనమ్మా, ఏం జరుగుతాం? మాది ఇక్కడ బిల్డింగ్ ఉంది సార్. అవును సార్, ఆ బిల్డింగ్ మాదే సార్. మేము 2013లో కొనుక్కున్నాం సార్. ఇది 1981 నుండి కోర్టులో ఉందండి సార్. మేము 2001లో ఫ్లాట్ గా డివైడ్ చేసి అందరికి అమ్మేశారు సార్. సార్ అప్పుడు ఇక్కడ ఒక బోర్డు పెట్టాలి కదా సార్, ఇదంతా కోర్టులో ఉంది, ఎలా సార్ వెంచరే ఎట్లా అమ్మేశారు సార్? అప్పుడు ఇంత లోతు గొయ్యి ఉంది సార్ 2001లో ఇదంతా ఫ్లాట్లు 42 ఫ్లాట్లు వేసి అమ్మేశారు సార్. అప్పుడన్నా బోర్డు పెట్టాలి, లేదంటే కోర్టులో ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్స్ అన్న ఆఫ్ చేయాలి కదా సార్. ఏం చేయలేదు సార్. మాకేం తెలియదు కదా సార్. మేము పేపర్లో యాడ్స్ ఇచ్చాం సార్. యాడ్స్ ఇచ్చే కొనుక్కున్నాం సార్ ఫ్లాట్లన్నీ. మేము 2013లో కొని 2015లో కన్స్ట్రక్షన్ చేసుకున్నాం సార్. అదే సార్ మా బిల్డింగ్. మాకు బ్యాంక్ లోన్లు ఇచ్చారు సార్. ఇది ఇంటి పన్నులు కడుతున్నాం సార్. ప్లాన్లు ఉన్నాయి సార్, అన్ని ఉన్నాయి సార్. ఇప్పుడు మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ఈ రోజున వచ్చి పొద్దున్న 4 వచ్చి మీరు ఖాళీ చేయండి, ఇదంతా మా స్థలం, మేము గెలిచామంటున్నారు సార్. మేము ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశాం సార్. ఎస్ఎల్పీ నెంబర్ కూడా వచ్చింది కదా సార్. మాకు 2 రోజులు టైం ఇవ్వండి అని ప్రార్థిస్తున్నాం సార్. అయినా లేదు సార్. మేము ఇప్పుడు పడేయాల్సిందే, మీరు ఖాళీ చేస్తారా చేయరా? ఖాళీ చేయకపోతే మేము కొలగొట్టేస్తాం వండపాలంగా అనేసి అంటున్నారు సార్. మాకు దిక్కులేదు సార్. మేము టైం ఇవ్వమని అడుగుతున్నాం సార్ వాళ్ళకి. 2001 నుంచి ఈ వ్యవహారానికి సంబంధించి అయితే వివాదం నడుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఈ ఇళ్లకు సంబంధించి ప్లాన్లు కూడా వచ్చాయి. తర్వాత బ్యాంకులు రుణాలు కూడా ఇచ్చాయి. వాటికి సంబంధించి ప్రస్తుతం ఇంటి పనులు కూడా మేము కడతా ఉన్నాము. ఇప్పుడు వచ్చి ఈ కోర్టు తీర్పు వచ్చింది కాబట్టి ఇల్లు ఖాళీ చేయాలని చెప్పి అయితే మరో వర్గం అయితే ప్రస్తుతం పోలీసుల సాయంతో వచ్చిన నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. కొంత సమయం ఇవ్వాలని బాధితులు కూడా కోరుతున్న పరిస్థితి అయితే విజయవాడ జోజినగర్లో అయితే కనబడతా ఉంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.